మరి దేవుని మహాత్మను బట్టి నూతన మాసంలో మరి దేవుడు నాకు అవకాశాలు బట్టి నేను నెలలో మొత్తంలో ఆదివారం నాడు ఫస్ట్ బన్మాస్ గారు కొంచెం వాక్యపరిచర్య చేయడం జరిగింది. మరి ఇదినా మనం ముందే నేర్చుకున్నామని అందరూ రిజరక్షన్ అంటే రిజరక్షన్ తెలుగులేంటి పునరుద్ధానం. పునరుద్ధానం తర్వాత ఏం చేస్తున్నాం? పరలోకం గురించి. మరి పరలోకం నేర్చుకొని నరలోకం తెలుసుకోకపోతే నరకం తెలుసుకోకపోతే క్రైస్తవ జీవితానికి అలాగే నరకం తర్వాత సాతాను గురించి కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఈ 4 అంశాలు 5 అంశాలు మనం చక్కగా చదువుకోగలిగితే అర్థం చేసుకోగలిగితే పరిశుద్ధ గ్రంథం చాలా నిపుణంగా మనకి అర్థమవుతుంది, బోధపడుతుంది, ఇతరులకు చెప్పడానికి మంచి అవకాశం. కాబట్టి ఏదైనా నరకం గురించి పాతాళం గురించి యమలోకం మా వయసులో చిన్నప్పుడు మరి నన్ను తారక రామారావు గారి నుంచి 365 రోజులు మరి ఆడినటువంటి సినిమా జ్ఞాపకం వస్తుంటుంది. కానీ అలాంటి అనుభవం అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ లాగా ఆ రోజులైనా చేసుకుండొచ్చు. అయితే యమలోకం గురించి లేకపోతే నరకం గురించి పాతాళం గురించి నమ్మని మతం అంటూ లేదు. ప్రతి ఒక్కరూ నమ్ముతారు, మరి అందరూ కూడా విశ్వసిస్తారు, కనుక భయపడతారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు పౌరాణిక గ్రంథాల్లో కానీ మరి అనేక గ్రంథాలలో మరి పాతాళం గురించి చెప్పబడుతున్నది. ఇప్పుడు లేటెస్ట్గా సైంటిస్టులు పాతాళం కనుక్కున్నారు లేదా? భూమి కింద 8,000 అడుగుల్లోనూ పాతాళ ధనం కనబడుతుంది. అంటే వాక్య నెరవేర్పు పర్వం ఎక్కడ ఉందని పైన ఉంది, కానీ పాతాళం ఎక్కడ ఉంది? భూమి కింద ఉంది. కాబట్టి ఈ పాతాళం గురించి మనం అర్థం చీకటి విలం అంటారు, అంటే అంధకారం. కొన్నిసార్లు పొరపాటున మన కళ్ళకి వచ్చిందనుకోండి, కళ్ళు డాక్టర్ గారు 1 గంట 1 అరగంట కళ్ళు తెరవకూడదు అని క్లాత్ కట్టాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? 30 minutes. కానీ తక్కువ కావాలి. అలాంటిది విలంలోని కంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్, బట్ ఓన్లీ గాడ్ నోస్. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరి ఏ మతమైనా సరే వారి విశ్వాసం ఏంటంటే 2 ఉంది. దేవుని విశ్వాసం ఉంటే పరలోకం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, దేవుని విశ్వాసం లేకపోతే పాతాళానికి అదొకటి పాలతానికి నమ్మకంతో ముందుకి సాగుతుంటారు. అయితే మరి క్రైస్తవులుగా మన విశ్వాసం ఏంటి? అందరిలో గోవిందులకి వెళ్ళిపోతున్నారా? లేకపోతే క్రైస్తవుడికి ప్రత్యేకత ఉన్నది. ఇదేనా మన 19 అడిగారు, సార్ మరి అందరూ దేవుడిని అడగలేదు కదా, అందరూ వెళ్తుంటే అబ్రహాం పిలిచినప్పుడు అబ్రహాం పిలిచాడు తప్ప అబ్రహాం తల్లిదండ్రులని రక్తం దేవుని తీర్పు ప్రకారం ఉంటారు. అయితే తీర్పు గురించి కూడా నేను అడిగినప్పుడు ఏమంటే తీర్పు మానవుని చేతిలో లేదు, అది దేవుని చిత్తము, దేవుని ఆలోచన ప్రకారం జరిగింది. కానీ దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. నీ నమ్మకం నీది, నా నమ్మకం లేదు. నా నమ్మకంలో ఆ దేవుడిని నిరక్కగా మహిమ తీసుకురాగలుగుతున్నా చూడడం తప్ప ఎదుటి వాడితో పాదం చేసుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను వృధా చేయడం మంచిది కాదు. కాబట్టి మరి 2 పేతురు 2 అధ్యాయం 4 అంటే సాతానుతో పాటు పాపము చేసిన దూతలను దేవుడు విడిచిపెట్టక పాతాళ లోకమందుని కటిక చీకటి దినములోనికి త్రోసి తీర్పునకు కావలించినట్టు వారిని అప్పగించారు. అంటే ఇప్పుడు ఈ పాతాళం ఎవరి కోసం చేశాడు దేవుడు? పాతాళము మానవుల కోసం చేయలేదు. దేవుని చేత ధృవీకరించి త్రోసివేయబడినటువంటి దేవునికి వ్యతిరేకించినటువంటి దేవదూత గణాలు, అంటే దేవతల దూత గణాలు అయితే వారి కోసం చేస్తే మనం ఏం చేసాం? దాన్ని మనం కూడా ఆకర్షిస్తాం. చెడుని ఆకర్షించిన తొందరగా మంచి ఆకర్షణ ఉండదు, అవునా? ఎందుకంటే కష్టపడి ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వడానికి కష్టం, కానీ కష్టపడుకోకుండా మరి పాస్ అయిపోవడం అవుతుందా? ఇది కూడా జీవితం అంటే మామూలు జీవితం. ఎవ్రీడే బట్ ఫైట్. ఇక్కడ వాక్యాన్ని మనం గమనించి పత్రికలు ఏం చెప్తుందంటే క్రీస్తుని వ్యతిరేకించిన దుష్టులు పాతాళంలోనికి క్రీస్తుని వ్యతిరేకించిన, క్రీస్తు అంటే ఎవరు? రక్షకుడు.
ఎవరైతే రక్షకుడని గుర్తించుతారో ఆ రక్షణలో రక్షింపబడిన వారు, రక్షింపబడని వారు పాతాళానికి పడతారని అంత స్పష్టంగా ఉంది. అందుకనే కీర్తన కాదు 9వ కీర్తన 7:12 దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళంలోనికి దిగిపోదు. దుష్టులు దేవుని మరచు జనులు. దేవుని మరచు జనులు అంటే ఇది థియోసెంట్రిక్. ఇట్ ఇస్ నాట్ క్రిస్టోసెంట్రిక్, ఇట్ ఇస్ కాల్డ్ థియోసెంట్రిక్. అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు చాలా వరకు అనైతిక చర్యలు చేయరు కాబట్టి వారికి కూడా ఒక రకమైన దేవుడు ప్రేమ కనబడుతుంది. అందుకనే మరి మనం గమనిస్తున్నాం చాప్టర్ 3:6 గాడ్ సో లవ్డ్ హి సెంట్ హిస్ బిగాటెన్ సన్. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితాలలో పాతాళానికి వెళ్ళే అవకాశము ఎంతో లేదు. కేవలం దుష్టులు మాత్రమే, దేవునికి వ్యతిరేకించినటువంటి వారు మాత్రమే పాతాళానికి పెడతారని అది స్పష్టంగా ఉంది. ఈ పాతాళం మనం గమనిస్తే నిత్య నరకం ఉన్నదా? ఈ వేదాంతపరమైనటువంటి థియాలజికల్ కాన్సెప్ట్స్ ఎలా ఉందంటే నరకం అంటే ఎలా ఉంటుందని అన్నప్పుడు అన్ని మామూలుగా ఉంటారు అందరూ, కానీ చేతులు వంగకుండా భోజనం చేయడానికి. కాబట్టి ఎవరు స్పూన్ తిందని కావడం. పరలోకం ఏంటంటే వాళ్ళకు కూడా చేతులు వంగవు, కానీ పరలోకం ఉన్న వారు ఏం చేస్తారంటే ఒకటి చేతితో ఉన్న స్పూన్ తీసి ఎదరోడికి పెడతాడు, ఎదరోడి అన్నం తీసి స్పూన్లో ఎదరోడికి పెడతాడు. కానీ పాతాళం వల్ల జరగదని ఒక రకమైనటువంటి జోక్ వేదాంతపరంగా. అయితే ఇక్కడ నిత్య నరకం ఉందంటే దేవుని సమూహం నుండి తీసివేయబడిన వారందరూ నిత్య నరకానికి పాలి భాగస్తులు అవుతారు. పాలి భాగస్తులు ఎందుకంటే మా ఆయన నడిచిన విధంగా నేను నడుస్తాను, నేను నడిచిన విధంగా నాకు నడుస్తాను. కాబట్టి ఇది వంశపారపర్యంగా వస్తూనే ఉంటుంది, దానిలో మార్పు లేదు. కాబట్టి మార్పు వచ్చినప్పుడే ఈ రక్షణ అనేది మీ యొక్క మరి జీవితానికి మార్గంగా ఉందనే విషయాన్ని మనం గమనించాలి. నిత్య నరకము 2వ తెస్సలోనికీయులకు పత్రిక 1:9 నిత్య నాశనకు పారదోలబడుతూ మరియు దేవుని మహిమ నుండి పారదోలబడుతూ నరకం ఏంటి? శ్రమలు, బాధలు. ఈ లోకంలో లేవా చెప్పండి? ఈ లోకంలోనే కదా. మరి ఈ లోకంలో లేని నరకం ఏముంటుంది కదా? సేమే కదా. ఇక్కడ శరీరంతో అక్కడ ఆత్మతో కలుగుతుందంటే ఇక్కడ తేడా. కానీ నిత్య నరకం అంటే ఈ లోక సంబంధమైన శ్రమలు తాత్కాలికమే, కానీ నిత్య నరకంలో అవి 24 hours అరౌండ్ ద క్లాక్ ఇట్ విల్ బి హ్యాపీ. అని అందులోంచి బయటికి రానందుకే పురుగు చావను అగ్ని. కాబట్టి ఇంప్లిమెంట్ చెప్పినారా మన జీవితాలు ఎలాగని లోకాసు వార్త 16 గత మనం తెలుసుకున్నాం. ఈ యొక్క రిచ్ మ్యాన్ అండ్ లాజరస్, ఈ ధనవంతుడు కుష్ఠరోగి ఏంటంటే రాజు ఈ యొక్క ఉపమానాన్ని చదువుతున్నప్పుడు చాలా ఆత్మీయ మర్మాలు ఉంటాయి. రిచ్ మ్యాన్ ఈ లోకంలో ఎంతో ధనధాన్యాలతో వెర్రవీగాడు. కానీ పోయిన ఆదివారం మీకు విషయం చెప్పాను, ధనవంతుని దగ్గర ఆహారం తినేటువంటి ఆ కుక్క వదిలేసి ఏం చేసింది? కాళ్ళతో ఏటు బయటకు తగ్గితే ఆ తండ్రిని మిగిలిన ఆహారాన్ని తీసుకుని ప్రోగాన్ని కొన్నాడు. కాదు ధనవంతుడేమి పట్ల కుక్క తీసి వదిలేసింది కనుకని ఏం వచ్చింది అసలు. కానీ ఆ కుక్కలో ఉన్నటువంటి భయభక్తులు ధనవంతుడు లేదు. ఇదేనా క్రైస్తవులు కూడా చాలా మంది ఆ భయభక్తులు లేవండి. పేరు చెప్పేది దేవుడు, కానీ దేవుడే విడవలో ఉండరు. పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, ఊరికి పోతారు, భాషలు మాట్లాడతారు, కానీ ఆత్మీయ నడిపింపే లేని బ్రతుకులు జీవిస్తున్నారు. అందుకనే అక్కడ ఉపమానం తెలిసినప్పుడు ఎంత చక్కగా లిఖించబడిందంటే మరి పరలోకం ఉన్నదని తెలుసు, పాతాళం ఉన్నదని కూడా అక్కడ ఎంతో స్పష్టంగా ఉంది. పాతాళంలో ఉన్నటువంటి ఈ ధనవంతుడు పరలోకంలో అబ్రహాము కుమారుడు ఉన్నటువంటి రాజును చూశాడు కదా. అంటే యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ ఇన్ హెవెన్ అంట. కాబట్టి ఇక్కడ ధనవంతుడు మంచి మాట మాట్లాడుతుంది. అయ్యా లాజరు, అయ్యా అబ్రహామా, లాజరు చేత కొన్ని నీటి బొట్లు నా నోట్లో వేయించయ్యా, నేను దాహంతో దగ్గరికి గిరైపోతున్నప్పుడు. అబ్రహాం గారు మంచి మాట ఏమన్నాడు? అయ్యా చూడటానికి దగ్గరికి ఉంది, కానీ నీకు మాకు ఎంతో దూరం ఉన్నది.
అంటే పరలోకం నరకం చెప్పుకుంటే పక్క పక్కన ఉంటాయి, కానీ అవి పక్క దూరంలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆఖరికి ఆ ధనవంతుడు ఏమని అడుగుతున్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నాడు, వాళ్ళైనా ఇదవడం కోసం ఏం చేయాలి, లాజరుని ఉన్నప్పుడు అన్నాడు. ఆల్రెడీ దేవుని సువార్త చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరైతే దేవుని సువార్తను అంగీకరిస్తారో వాళ్ళు. అందుకనే పౌలు గారి గ్రంథం మనస్తే ఇదే రక్షణ దినము, ఆ రక్షణను పొంది బాప్తిసం పొంది యేసుక్రీస్తుని ముందుకి సాగం. కాబట్టి రక్షణ ఎప్పుడు పడ్డ ప్రాధాన్యం దేవుడి ఇచ్చిన అవకాశాన్ని జ్ఞానవంతులు ఉపయోగిస్తున్నాడు, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. యెషయా గ్రంథం 14 అధ్యాయం 9 అధ్యాయం, నువ్వు ప్రవేశిస్తుండగానే నిన్ను ఎదుర్కొన్నట్టుకై కింద పాతాళం నీ విషయంలో కలవరపడుతున్నది. పాతాళం కలవరపడ్డ కారణం అంటే పాతాళం దేవుడి చేత నువ్వు కొరసేయబడిన దూతల కోసం చేసింది, కానీ దేవుడు మానవుల కోసం చేయాలి. కానీ ఏ దూతలు అయితే మరి ఆ దేవుడు అని చెప్పి ఆచరిస్తున్నారు వాళ్ళందరికీ వెళ్తారు. దూతలతో పాటు వీరు కూడా నిత్య నరకానికి వెళతారు. అంతే తప్ప మానవుల్ని దేవుడిని దాని నుంచి దూరం చేసుకుంటానికి ఇష్టపడాలి. ఆయన స్వరూపంలో ఆయన హస్తాలతో చేశారు కాబట్టి ఆయన ఇష్టపడతారు. అందుకని ఇక్కడ కలవలు పడుతుందట. అయ్యో ఇంతమంది దేవుని సేవకున్నారు, ఇంతమంది దేవుని ఆత్మ చెబుతున్నాయి, ఇంతమంది సువార్త చెప్తున్నారు, ఇంతమంది సత్య సువార్త చెప్తున్నారు, ఇంతమంది నిజాలు చెప్తున్నారు, ఇన్ని అద్భుత కార్యాలు దేవుడు చేస్తుంది, అయినా నమ్మనటువంటి ఓనా ఇదే జన్మారా ఇదారా దాని నోరు తెలుసుకొని ఉంటున్నాను. మొన్న ఒక కాపలా చూశాను, చిన్న చేప దానికి మించిన డబ్బున్నటువంటి చిన్న కొంగ దాన్ని మించి డబ్బున్న చేపని నోట్లో మించుకుని ఎలా సాగుతుంది, అలా కింద మీద పడి మింగేసిందండి. గొంతు పట్టేస్తూ ఉంటున్నాం, కక్కేస్తూ ఉంటున్నాం, కానీ అది కక్కల. పాతాళం కూడా అంతే, ఎంతమంది వచ్చినా అది మింగుతుంది తప్ప కక్కడం అనేది జరగదు. కానీ నువ్వు పాతాళపు నోట్లోనికి వెళ్ళకముందే నిన్ను నీవు రక్షించుకొని, నిన్ను నీవు సంరక్షించుకొని, నిన్ను నీవు నరకానికి పాతాళానికి మరి పాతులు కాకుండా ముందుకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే హెచ్కేల్ గ్రంథము 32:20 వస్తే పాతాళంలో దిగిపోయేది. మరి ఇక్కడ ఇదంతా ఏమైపోయారు, దేవుడు నమ్మడం అందరూ అంటే దీన్ని చూడ చెప్పారు కదా, తాతయ్య మొదలెట్టాడు, తండ్రి మొదలెట్టాడు, తండ్రి మొదలెట్టాడు, బిడ్డలు కూడా. కాబట్టి పాతాళానికి దిగి పోతుంటారు. వారిలో మార్పు అనేది రాదు. మార్పు రావాలంటే వారికి వారు ప్రశ్నించుకోవాలి. నేనెవరిని, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు దేవుడు రక్షించాను, ఎందుకు నేను ఈ రకంగా ఉన్నాను, ఏ రకంగా నా జీవితంలో ఆత్మ శాంతి కలిగింది, ఏ రకంగా నా జీవితం బాగుంటుంది, నాకు ఆధారం ఎవరు, నా కొరకు ప్రాణం ఇచ్చింది ఎవరు అని గుర్తించినప్పుడు మాత్రమే రక్షణకు వస్తారు తప్ప ఎవరు వచ్చేసి దొంగసాటి చెప్పినంత మాత్రాన రక్షింపబడుతున్నది సాధ్యము. ఇక్కడ మనం గమనించినప్పుడు ఏమైనా పెట్టారా, భూమి నోరు తెరిచినట్టు కోరాహు కాలం లేకపోతే పాతాలు నోరు తెరిచిందే కదా, చక్కగా నోరు తెరిచి విషయాల మాట. మనం ఎప్పుడు ఇరికిరుకోవడానికి ఇష్టపడతామా, ఇరికిరుకోవడానికి ఇష్టపడతామా? బందిపోయేదానికి పక్కన కూర్చొని కొంచెం చేయగలిగిందనుకోండి ఎంత గొప్పగా చూస్తాం మనం. ఎందుకు మనకు ప్రశాంతంగా విశాలం. కాబట్టి ఈ పాతాళం అలాంటి విశాల మార్గం. కానీ విశాల మార్గంలో వెళ్ళి నిన్ను నీవు పాతాళంలో మరి ఇచ్చిన రకాల్లో వెళ్ళిపోతావా, లేకపోతే పరలోకంలో కొద్ది మందికి అవకాశం ఉన్నాడు. కానీ ఆ కొద్ది మందిలో నీవు నేను ఒకరిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఎందుకంటే ఒరిజినల్ లాంగ్వేజ్లో పాతాళం కొంతమంది షియోల్ అంటారండి. షియోల్నే హెల్ అంటారు, హెల్ అని తెలుగులో నరకం అంటారు. అదే సమయంలో మరి హెక్స్ అని పిట్ అని గొయ్యలు కూడా అంటారు పాతాలని. ఇక చెప్పాలంటే గెహన్నా గ్రేవ్ సమాధి. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎందుకు వెళ్తాడు, సమాధికి చేయబడతాడు. సమాధి చేయబడినట్టే గెహన్నా అనేటువంటి ఆ యొక్క ఆత్మల లోకం ఉంటుందంట. ఆ ఆత్మల లోకంలో అక్కడ మరి దేవుని పెట్టు దేవుని నడిపెట్టు విడిపోతారనేటువంటి విషయాన్ని చాలా ఎక్కువ కొన్ని కనీసం ఒక నెలలో చెప్పచ్చు. దాని గురించి గెహన్నా గురించి చదివితే భయం వస్తుంది, నిద్ర రాదు. పడవ గ్రంథం చదివినా కూడా నిద్ర రాదు. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆ భయంకరమైనటువంటి చోటు మనకు తెలుసు. కాబట్టి ఆ చోటు తెలిసిందంటే ఆ ఎలా అర్థం చేసుకున్నాం. కాబట్టి మన అనుదినము రక్షణ ముందుకి సాగాల్సిన అవకాశం మన అవసరం ఎంత డైమెన్షన్స్ అంటారు. డైమెన్షన్స్ మానవులకు కావాల్సినటువంటి వాటికి వెళుతున్నాం కదా.
సాధన చేసేటువంటి నరకంలో చాలా డైమెన్షన్స్ ఉంది. కానీ ఆ డైమెన్షన్స్కి మనకు అవసరం లేదు. కానీ మనం ఏ రకంగా ముందు విశాలం ఇల్లు ఒకసారి ఒక మధ్య తరగతి సాధన చాలా టైట్గా ఉంది, చిన్న గుడ్సే, అందులోనే నేను ఉంటున్నాను. ఏ రకంగా కథలు కట్టిన అవకాశం నాకు లేదు. ఉన్నదాలు ప్రశాంతంగా ఎలా ఉండాలంటే ఆ సాధువు అంటే కేవలం దీంతో పాడంటే పశువులు కూడా అంటే ఆ పశువు గొట్టాలు కూడా వాహనం తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ ఇల్లంతా మరీ టైట్ అయిపోయింది, బాగా ఇరికైపోయింది. తర్వాత అయ్యా నువ్వు చెప్పింది ఇంకా ఇరికైపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పశువులు బయట కట్టాను. కట్టేసేటప్పటికి విశాఖ వచ్చిందా లేదా అంటే ఇది ఆ చిన్న చూడటానికి చిన్న కథలాగని ఆ కథలో మీకేంటంటే మన ఉన్నదానిలో సంతృప్తి మనం పొందాలి. వాట్ గాడ్ హస్ గివెన్ టు us యు మస్ట్ ప్రైజ్ హిమ్. మనకి ఉన్నదానిలో సంతోషపడకుండా లేని దాని గురించి మరి ఆ యొక్క విరువులు దూకుంటే ఏమవుతుందంటే నువ్వు సాతానికి ఆ యొక్క నిత్య నరకానికి పాత్రలు అవుతావు తప్ప దేవుని యొక్క నామానికి బయట తెచ్చేటువంటి వాడు కాదు. దేవుని పరలోక రాజ్యానికి నీవు చేరలేవు. ఇక్కడ మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి వాక్యం చక్కగా చెబుతున్నది. ఆ వాక్యం ప్రకారం మనం గమనిస్తే ఇక్కడ మరి యెషయా గ్రంథంలో పాతాళం యొక్క ఆశ, అది గొప్ప ఆశ పెట్టుకొని అప్రయత్నంగా నోరు చేసుకున్నాడు. ఎంతమంది వచ్చినా ఇంకా ప్లేస్ అనేది అంటే ఎంత కథదో పరలోకం చాలా కథదైంది పాతాళం. కాబట్టి అందులోకి వెళ్ళాలనుకున్నావా, లేకపోతే పాతాళంలోనికి వెళ్ళకోకుండా నిన్ను నీవు రక్షించుకుని ముందుకి వెళ్తావు. ఎందుకంటే నరువు తృప్తి పొందాలి. ఎప్పుడైనా గమనించండి మన జీవితంలో మన చిన్నప్పుడు బాల్యం ఎలా జరిగింది, మనం ఎలా ఉన్నాం, మన బిడ్డలు ఎలా ఉన్నారు, అభివృద్ధి ఉందా తెలియదు. నా చిన్నప్పుడు చిన్న పడక పట్టుకొని మా అమ్మగారు కొందరం గారు అనుకుంటే వాడు కాదు. నా పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి నేను బండి మీద తీసుకెళ్తాను. చదువుకునే వయసులో ఏం చేశాను, నా స్థానంలో నేను చదువుకునే వయసులో పలుపు పెట్టుకొని చక్కగా పలక చేత పట్టుకొని బ్యాగులు కూడా ఉండేవి కాదు. నాకు 1వ క్లాసులో ఆహార రాసినప్పుడు ఆ టీచర్ నాకు ఇచ్చింది బ్యాగ్. ఆ రోజు రూపాయలు పెట్టింది. అది నాకు ఇప్పటికి బాగా గుర్తు. అప్పుడులాగా కొట్టి పలకాను పక్కన పలపాలు ఈ చొక్కా తిప్పుకోను నిక్కర్ నిక్కర్లు వేసుకుని ఎక్కి ఎప్పుడైతే ఆ బ్యాగ్ ఇచ్చిందో చాలా సంతోషం. అబ్బా ఎవరికి నేను బ్యాగ్ నాకు వచ్చిందని. మరి నా బిడ్డల దగ్గరికి వచ్చేటప్పుడు నేనేం చేశాను, కాదు అందిపోకుండా ఒళ్ళు మరి అరగపోకుండా ఎవరి కదా మొత్తం తెలిగిపోతాను ప్రతి నేను బడం మీద తీసుకొచ్చాను. వారి పిల్లలకి వాడు కారులో పట్టుకెళ్తాడు. అంటే there is improvement in Christianity. One who believe in God. దేవుని విశ్వాసం బిడ్డలకి అభివృద్ధిని తాత్కాలికంగా శ్రమ కావచ్చు, కానీ ఆ శ్రమలో శాశ్వతమైనవి కావు. కాబట్టి శాశ్వతమైన శ్రమలు ఏంటంటే నీవు దేవునికి దూరపరచుకొని పాతాళాన్ని నీవు ఆహ్వానించుకుంటాయి. కాబట్టి ఇంకా పాతాళం నోరు చేసుకుంటే ఏం చేస్తున్నాం, అందులోకి వెళ్ళిపోతున్నావా? ఇది మత సువార్త 25:40 శపించబడిన వారి ద్వారా నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. రెండో రాకడ దేవుడు యేసు వాడు అడుగుతారంట, కుడివైపు కొంతమందిని ఎడవైపు కొంతమందిని అనుకుంటారట అని అంటాడు. ఇటు ఉన్న వాళ్ళందరినీ అడుగుతారంట, అయ్యా నేను ఎందుకు ఆహారం పెట్టాను, నేను నీకు ఎప్పుడు బట్టలు పెట్టాను, నేను నీకు ఎప్పుడు సాయం చేశానంటే దేవుడు నా నామంలో నువ్వు చేసే గమనం చేసినట్టు నాకు తెలుసు. సో యూ కెనాట్ underestimate God. In which angle, in which dimension he comes up with his ఉద్దేశం. దేవుడు మన విశ్వాసాన్ని అనేక రకాలుగా మరి గమనిస్తూనే ఉంటాడు. మీ దగ్గర ఒక 1000 రూపాయలు అంటే ఆ 1000 రూపాయలు సంతోషం మరుచానే అని దేవుడిని పరీక్ష పెడతాడు. ఎవరో ఫోన్ చేస్తాడు, సార్ చాలా అర్జెంట్గా హాస్పిటల్ ఓ 2 వందలు సర్దులు సార్. మన మనసు ఏమనిపిస్తే ఇప్పుడే వచ్చింది 1000 రూపాయలు, 2 వందలు సర్ది 2 వందలు అయిపోతే మనకి ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చినప్పుడు దేవుడే వాళ్ళు నీకు ఫోన్ చేయించిన ఎంతోమంది స్నేహితులు ఉంటారు కదా, ఎంతోమంది చుట్టాలు ఉంటారు కదా, నీకే ఎందుకు ఫోన్ చేశాడు? బికాస్ హీ బిలీవ్స్ దట్ యూ ఆర్ ఏబుల్ టు గివ్ whom you worship, that God is loving.
ద పాయింట్. అనేక వేల మంది, అనేక మంది, వందల మంది, లేదా అనేక గ్రూపులు, వారి స్నేహితులు ఉన్నా కూడా, చుట్టాలు ఉన్నా కూడా, రక్షణ ఉన్నా కూడా నిన్నే అడిగాడంటే దానికి కారణం వీళ్ళు గొప్పవాడని కాదు, నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు. ఉంటే నువ్వు ఏమిస్తావు, లేకపోతే నేనని చెప్తాను. అయితే నీకున్నదంతా ఊడ్చిపెట్టమని దేవుడు ఎప్పుడు చెప్పలేదండి. కాబట్టి పరీక్ష పెడుతుంటాడు. అందుకే ఏమన్నాడు, నా నామూడు ఎవరొచ్చినా మీరు చేశారు కాబట్టి మీరందరూ పక్కన రండి, మీరందరూ నిత్యానికి పాపానికి పెట్టుకున్నారు. కాబట్టి ఒక రోజు వస్తుంది, మన ప్రతికూలంగా దేవుడు వస్తారో మనకు తెలియదు, మనం చనిపోయి సమాధులు కట్టబడిన తర్వాత దేవుడు వస్తారో తెలియదు. ఎప్పుడు వచ్చినా కూడా మనం సిద్ధపాటు కలిగే ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలని భజించేమని చెప్పట్లా, దేవుడు నీకు ఇచ్చిన పని నీవు నిర్వర్తిస్తూ దేవుని నామానికి బహిరించలాగా జీవించడమే దేవుని కుమారుగా కుమార్తెగా ఉన్నటువంటి లక్షణం. ఎందుకంటే ఈ యొక్క నరకాన్ని మనం గమనించి హింస ఇది ఒకసారి అయితే పర్లేదు, కానీ ఇప్పటికప్పుడు చెప్పే కదా మన వేదాంతాలు చాలా ఉంటాయి. మా వేదాంతాలు ఏమంటారంటే వేదాంత కళాశాలలో నరకం చాలా మంది ఉంటారు కదా, టైప్ ప్రకారం మనల్ని నూనెలో వేసి చెబుతూ ఉంటారు. పరలోకంలో తక్కువ మంది కదా, వాళ్ళకి ఎన్నో 24 గంటలు వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, ఊరుకు చేస్తారు. నరకంలో మాత్రం పాత్రలో మాత్రం టైం ప్రకారం వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ నిన్ను విద్యార్థికి చేస్తారు. అంటే ఇది జో. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ అండర్స్టాండ్, పాతాళం నిత్య నరకాగ్నికి విలమైనది కాబట్టి అది మంచిదా, దేవుని సిద్ధాంతంలో దేవుని ఆశీర్వాదాలతో ముందుకి సాగటం మంచిగా మనం మరి అర్థం చేసుకోవాలి. పితల గురించి జ్ఞానం మరి అందరికీ ఉంటుంది. మంచి చెడు మనకు తెలుసు కదా, కానీ ఎంతవరకు మనం మంచి చెడు ఎంతవరకు మన జీవితంలో అనిపిస్తున్నాం తెలియనటువంటి బిడ్డరా. మరి ఈ దీక్షణాన్ని భగవంతుడు ఆశతో ముందు తాగాలనుకున్నాడు, కానీ ఆ సాధ్యమైందా? ఇది కూడా ఏ రకంగా తిరుగుతున్నాం. పాతాళం బహు భయంకరమైనది, వర్ణించడానికి కూడా మరి నిద్ర అనేది రాదు, నిద్ర పట్టదు. ఎందుకంటే అంత భయంకరమైనది. కానీ అటువంటి భయంకరమైనటువంటి నిత్య నరకాగ్నికి వెళ్ళాలనుకున్నావా, లేకపోతే క్రీస్తులో రక్షింపబడి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఆనందమైనటువంటి లోకంలోకి వెళ్ళాలనుకున్నావు? ప్రతి ఒక్కరు మానవులలో పడుతున్న ప్రతి ఒక్కరికి గమ్యం ఉంటుంది. మంచో చెడు వెళ్ళాలి, ఏదో బయటికి వెళ్ళాలి. నీ స్థితి, నా స్థితి, మన స్థితి ఏ రకంగా ఉన్నది? ఎందుకంటే పరలోకము పాతాళంలో రెండు నిత్యమైనవి, అవి శాశ్వతమైనవి, తాత్కాలికం కాదు, శాశ్వతం. ఒకసారి శాశ్వతం అనిపించడం 1000 ఏళ్ల పరిపాలన ఇంకా వెంటనే ఉంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో అనేక రకాలైనది మరి జంతువులు మానవ రూపంలో వస్తుంది. దానికి సాదృశ్యం ఇప్పుడు జరుగుతున్నటువంటి గుర్తుపెట్టుకోండి. I tell you very clearly, briefly, simple language. దేవుడు దేవదూతలను మానవం సృష్టించక ముందే, భూమి సృష్టించక ముందే సృష్టించిన దేవుడు తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున, తన హస్తాలతో మట్టి నుంచి తీసి మన్నే కోసం ఈ శరీరానికి తన జీవాత్మని, తన రూపాన్ని ఇస్తే మానవుడు ఏం చేశాడు? ఏం చేశాడు? పాపం ఏం చేశాడు? దేవుడికి వ్యతిరేకంగా దూతకు, సాతానికి అనుకూలంగా. ఇప్పుడు నేడు దేవుడికి జ్ఞానాన్ని ఏం చేస్తున్నానంటే ఆర్టిఫిషియల్ థాట్స్, వెరీ వెరీ వన్ సైడ్ ఇది ఓకే, అనదర్ సైడ్ వెరీ డేంజరస్. రోజుల్లో అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయింది, క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రతి ఒక్కరు ఏ ఆర్టిఫిషియల్ తెలుసుకోవాలి, డేటాబేస్ నేర్చుకోవాలి, మరి సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి, చాలా చాలా పైథాన్ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటే ఆర్టిఫిషియల్ ఏంటి, వేదో సంపూర్ణ కృత్రిమైనటువంటి సంగతి. మానవుడికి దేవుడు ఇచ్చిన తెలివితేటల్ని మానవుడు ఏం చేస్తాడు, వాటిని గంటల రూపంలో పెడుతున్నాడు. రాబోయే రోజుల్లో యంత్రాల జీవం పోసుకొని మానవుడి మీద అది మన పొయ్యి మనం దీనికి ఎంత చాలా ఆయన బతుకుతున్నాం. ప్రజలు మంచిగా ఉన్నదాలు సరిపోదా, ఉన్న యంత్రాలు సరిపోవా, ఉన్న పట్ట సరిపోదా, ఉన్న సంపాదన సరిపోదా, ఉన్న జీవితం సరిపోదా, ఏదో చేయాలని ముందుకు పెడుతున్నాడు. మానవాళికి మంచి జరిగితే రుచితే కానీ మంచి జరగకపోతే ఆ మానవాళి సృష్టి పాతాళానికి దాన్ని ఇస్తుంది. కాబట్టి రక్షింపబడ్డామా,
సొంత రక్షణగా దేవుణ్ణి అంగీకరించామా? మీరు క్రిందున్న పాదాల్లో తెలుసుకుంటున్నాం, పైన పదవులను తెలుసుకుంటున్నాం. మీరు ఈ యొక్క వాక్యం మనం గమనించినప్పుడు చాయిస్ దేవుడు చాలా తెలియదు, చాలా విషయాలు ఆశపడుతుంది. మంచి చెడు రెండు చూపెడతాడు. మనం అడిగారు క్రైస్తవులు, సార్ బైబిల్లో అన్ని చాలా మరి బైబిల్లో పరిస్థితులు చెప్పాడు, అపరిస్థితులు చెప్పాడు. పరిస్థితుల్లో ఉంటే దేవుడు యొక్క ఆశీర్వాదాలు కూడా చూపెట్టాడు. అదే సమయంలో దేవుడికి వ్యతిరేకం ఉంటే వచ్చే నష్టాలు కూడా చూపెట్టాడు. మనం చూసే చూపులు పట్టుకుంటాం తప్ప చదువుని బట్టి కాదు. దగ్గర అటువంటి జ్ఞానాన్ని యేసు ప్రభు బిడ్డలు తనకు ఇచ్చిన కనుక యేసు ప్రభు అన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ నిత్య నరకాలను పాతాలను కాకుండా దేవుడి చెల్లి పరలోకంలో ఆయన కుమారుడు ఆయన ఆత్మలో మనం నడిపించింది కాక దేవుడు చిన్న